జై శ్రీమన్నారాయణ్. ఈరోజు మనము భాగవతము ఏమి తెలుపుతున్నది అనేది తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతము స్పష్టంగా అద్వైత తత్వమునే ప్రతిపాదిస్తున్నది. తనను గురించి ఈశ్వరుడు బ్రహ్మకు ఉపదేశిస్తూ సత్ అంటే కార్యాత్మకమైన ఎట్టి స్థూలభావము లేదు, అసత్ అనగా కారణాత్మక సూక్ష్మభావము లేదు, ఇంతవరకు అనగా ఈ కారణభూతమైన ప్రధానము కూడా అంతర్ముఖీనమై నాలో లీనమై ఉండెను. దీనిని బట్టి నిర్గుణుడు, సగుణుడు, జగత్తు, జీవుడు అన్నీ ఆ భగవంతుడే అని తెలుపబడింది. అద్వైతత్వము యథార్థము. ఆ ఒకే ఒక అద్వితీయ పరమార్థ తత్వమే జ్ఞానులైన వారు బ్రహ్మ అని, యోగిజనులు పరమాత్మ అని, భక్తులు భగవంతుడు అని వివిధ రకములుగా అంటున్నారు. చూడండి. జ్ఞానభేదము లేని జ్ఞానమే తత్వమని తత్వవేత్తలు చెప్పుచున్నారు. ఆ తత్వమునకే బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు అని వ్యవహారము ఉన్నది. అదే సత్వగుణ రూపి అయిన ఉపాధి నుంచి అవిచ్ఛిన్నము కాకుండా అవ్యక్త నిరాకార రూపంలో ఉన్నప్పుడు నిర్గుణుడు అని చెప్పబడతాడు. అలాగే ఉపాధి నుంచి అవిచ్ఛిన్నుడు అయినప్పుడు సగుణరూపుడుగా చెప్పబడతాడు. పరమార్థభూతమైన జ్ఞానము సత్యము, విశుద్ధము, ఏకము, అంతర్బహిద్వేవ రహితత, పరిపూర్ణత్వము, అంతర్ముఖత్వము నిర్వికారంగా ఉంటుంది. అతడే భగవంతుడు లేక వాసుదేవుడు అనే శబ్దాల ద్వారా వ్యక్తీకరించబడతాడు. సత్వగుణం యొక్క ఉపాధి వలన అవిచ్ఛిన్నత చెందిన తర్వాత అదే నిర్గుణ బ్రహ్మ అని, ముఖ్యంగా విష్ణు, రుద్ర, బ్రహ్మ అని, అదేవిధంగా పురుషుడు 4 రూపాలైన సగుణ రూపాలను ధరిస్తాడు. శుద్ధసత్వం చేత అవిచ్ఛిన్నమైన చైతన్యమునే విష్ణువు అంటారు. రజోమిశ్రితమైన సత్వావిచ్ఛిన్న చైతన్యమునే బ్రహ్మ అని, తమోమిశ్రిత సత్వాచ్ఛిన్న చైతన్యమును రుద్రుడని, అట్లే రజోస్తమో సమానంగా ఉన్న సత్వావిచ్ఛిన్న చైతన్యాన్ని పురుషుడని అంటారు. జగత్ యొక్క సృష్టి స్థితి సంహార క్రియాకలాపాలలో విష్ణు, బ్రహ్మ, రుద్రులు కేవలం నిమిత్త కారణులు అవుతారు. పురుషుడు ఉపాదాన కారకుడు అవుతాడు. ఈ 4 కూడా బ్రహ్మ యొక్క సగుణ రూపాలు అవుతాయి. అందుచేత భాగవతం చెప్పిన ప్రకారం బ్రహ్మే అభిన్న నిమిత్తోపాదాన కారణం అవుతాడు. పరబ్రహ్మయే జగత్ యొక్క స్థిత్వాది వ్యాపారాల నిర్వహణ కోసం భిన్న భిన్న అవతారాలను ధరిస్తాడు. మొదటగా ఆయన ధరించిన అవతారం పురుషుడే. ప్రకృతి లేక ప్రాకృతిజన్య కార్యముల యొక్క వీక్షణ, నియంత్రణ, ప్రవర్తన మొదలైనవి పరమేశ్వరుని యొక్క ఏ అంశాలుగా ఉన్నాయో అవి మాయా సంబంధులుగా ఉండకుండా కూడా మాయతోటే ఉంటాయి. ఎల్లప్పుడూ చిత్తశక్తులతో సమన్వితంగా ఉంటాయి. ఆ శక్తినే పురుషుడు అంటారు. ఈ పురుషుని వలననే భిన్న భిన్న అవతారాలు ఉద్భవిస్తాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రులు పరబ్రహ్మ యొక్క గుణావతారాలు. ఇదే విధంగా కల్పావతారము, యుగావతారములు, మన్వంతరావతారముల వంటి వర్ణనలు భాగవతంలో విస్తారంగా వర్ణించబడ్డాయి. భగవంతుడు రూపం లేనివాడై ఈ రూపాన్ని పొందుతాడు. భక్తుల అభిరుచులను అనుసరించి భిన్న భిన్న రూపాలను ధరిస్తాడు. భగవంతునికి గల శక్తి యొక్క పేరే మాయ. వాస్తవిక వస్తువు లేకపోయినప్పటికీ ఆత్మయందు దేని ద్వారా అనిర్వచనీయ వస్తు ప్రతీతి కలిగినప్పుడు, అలాగే దేని ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తూ కూడా వస్తువు కనిపించదో అది మాయ. భగవంతుడు ఊహించలేనంత శక్తివంతుడు. ఆయన ఒక్క సమయంలో ఒకడుగా ఉన్న అనేకుడు అవుతాడు. శ్రీకృష్ణుడు ద్వారకాపురిలో ఒకే సమయంలో అందరు రాణుల యొక్క అంతఃపురాలలో ప్రత్యక్షంగా ఉండి భిన్న భిన్నమైన పనులలో నిమగ్నమై ఉన్నట్లు నారదునికి కనిపించాడు. అసలు భాగవతం అంటే ఏమిటి? భారతీయ వాంగ్మయంలో ప్రాచీనతలోనూ ధర్మోపదేశంలోనూ వేదాల తర్వాతి స్థానాన్ని ఆక్రమించేవి పురాణాలే. వేదాలు ప్రభు సంహితంగా ఆదేశిస్తే పురాణాలు మిత్ర సంహితంగా హితం ఉపదేశిస్తాయని, కావ్యాలు కాంతా సంహితంగా బోధ చేస్తాయని మన సాహిత్యకారుల అభిప్రాయం. బోధించే లేక ఉపదేశించే విధానం విషయాలను బట్టి పురాణాలు 1000 సంవత్సరాల నాడు కూర్చబడినవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తాయి. భారత సంస్కృతిలోని సర్వ విషయాలను తమలో కూర్చుకున్నట్టి పురాణాలు ఒక రకంగా విజ్ఞాన సర్వస్వాల వంటివి.
హైందవ సంస్కృతికి సంబంధించిన సమస్త విషయాలు వాటిలో సమకూర్చబడి ఉన్నాయి. అందుకే అవి మన ప్రాచీన విజ్ఞాన సర్వస్వాలుగా భావించవచ్చు. మొత్తం పురాణాలు 18గా విభజించబడ్డాయి. ఇవి మహాపురాణాలు, ఇవిగాక ఉపపురాణాలు ఇంకొక 18 ఉన్నాయి. అవిగాక ఉపోపపురాణాలు కూడా ఉన్నాయి. అవి కూడా 18 మాత్రమే. మహాపురాణాలు 18లో శ్రీమద్భాగవతం లేక విష్ణు భాగవతం 5వది. భాగవతం అంటే భగవంతుని యొక్క లేక భగవద్భక్తులను గురించి వివరించే గ్రంథం అని అర్థం. భగవత్ శబ్దంతో సంబంధించిన పేరు ఉన్న మరొక విశిష్ట గ్రంథం భగవద్గీత. భగవంతుడు చెప్పింది భగవద్గీత, ఆ భగవంతుని గూర్చి తెలిపేది భాగవతం. ఈ రెండు గ్రంథాలకు గల అవిభావ సంబంధం ఉంది. మంత్రాలన్నింటిలో ఉత్తమోత్తమ మంత్రం గాయత్రి. అటువంటి గాయత్రి మంత్రాన్ని ఆధారం చేసుకొని భాగవత రచన విస్తరింపచేసినట్లుగా మహాభాగవతం అవతారికలో చెప్పబడింది. చాలా కాలం నుంచే మహాభాగవతానికి భక్తిశాస్త్రమని, సాత్వత సంహిత అని, మోక్ష గ్రంథమని, హయగ్రీవ బ్రహ్మ విద్య అని అనేక నామాంతరాలు వాడుకలో ఉన్నాయి. అవి అన్నీ భారతీయులకు భాగవతంపై గల భక్తిభావాన్ని, భాగవతం యొక్క ప్రశస్తిని చాటే విషయాలు. పద్మపురాణం ఆదిఖండంలో మొత్తం పురాణ పురుషుని స్వరూపం వర్ణించబడింది. అందులో శ్రీమద్భాగవతం ఆ పురాణ పురుషునికి భాగవతము తొడ అని చెప్పబడింది. మరొక సందర్భంలో పద్మపురాణంలో శ్రీమద్భాగవతము సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా నిరూపించబడింది. తదనుగుణంగా భాగవతంలోని మొదటి 2 స్కందాలు భగవంతుని పాదాలు, 3-4 స్కందాలు ఉరువులు, 5వ స్కందం నాభి ప్రదేశం, 6వ స్కందం హృదయం, 7-8 స్కందాలు బాహువులు, 9వ స్కందం కంఠం, 10వ స్కందం ముఖం, 11వ స్కందం లలాటం, 12వ స్కందం శిఖరం. ఈ విధంగా భగవంతుని స్వరూపం మొత్తం భాగవతం ద్వారా ఆవిష్కరించబడింది. పురాణ సాహిత్యంలోనే ప్రత్యేకత గల భాగవతం పోతన వంటి భక్తి కవిని పూర్తిగా లోకటంలో ఆశ్చర్యం లేదు. శ్రీమద్భాగవతము మహాపురాణమేనా కాదా? అష్టాదశ పురాణాలలో పురాణాలను గురించి విషయాలను తెలిపేటప్పుడు కానీ, పురాణ అనుక్రమణలను కానీ వివరించేటప్పుడు కానీ అన్ని స్థలాలలోనూ భాగవతం అని నిర్దిష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం భాగవతం అనే పేరుతో 2 పురాణాలు లభ్యమవుతున్నాయి. ఒకటి విష్ణు మహిమను ప్రతిపాదించే శ్రీమద్భాగవతం, లేక విష్ణు భాగవతం దేవి యొక్క మహత్యాన్ని తెలిపే దేవి భాగవతం. అయితే ఈ 2 భాగవతాల్లో ఏది మహాపురాణం, ఏది ఉపపురాణం అనే అనుమానం ఏర్పడటం సహజం. పద్మపురాణంలో సాత్విక పురాణాల్లో భాగంగా విష్ణు, నారద, గరుడ, పద్మ, వరాహ పురాణాలతో పాటు భాగవతం కూడా స్పష్టంగా పేర్కొనబడింది. గరుడ పురాణంలో సాత్విక పురాణాలలో 3 వర్గాలుగా ఉత్తమ, మధ్యమ, అధమ, సాత్విక పురాణాలుగా పేర్కొంటూ అవి ఏవేవో పేర్కొనబడ్డాయి. మత్స్య, కూర్మ పురాణాలు సాత్విక అధమాలు అని, వాయుపురాణం సాత్విక మధ్యమం అని, గరుడ, విష్ణు భాగవతాలు సాత్వికోత్తమ పురాణాలు అని చెప్పబడ్డాయి. అయితే పురాణ సాత్వికత అనేది ఏ ప్రమాణాల ప్రకారం చేయబడింది అనేది ప్రశ్న. కూర్మ, గరుడ పురాణాలలో ఏ పురాణాలలో విష్ణువు యొక్క మహాత్యం అధికంగా ప్రతిపాదించబడిందో, విష్ణు స్వరూపము చరిత్ర విశేషంగా వర్ణించబడిందో అది సాత్విక పురాణాలు అని చెప్పబడ్డాయి. గరుడ పురాణాన్ని అనుసరించి భాగవతం సర్వోత్తమ పురాణం. ఎందుకంటే దానిలో విష్ణు మహత్యం అధికంగా ప్రతిపాదించబడింది కాబట్టి ఆయా పురాణాలను అనుసరించి భాగవతం అని పేర్కొనబడింది. శ్రీమద్ భాగవతమే అని నిర్ణయించవచ్చు. ఈ రకమైన లక్షణాన్ని అనుసరించి దేవి భాగవతం సాత్విక పురాణ లక్షణానికి తగినదిగా రానే లేదు. అందుకు కారణం దానిలో విష్ణు మహత్యం చెప్పబడలేదు, అందులో ఉన్నది దేవి మహత్యమే. అందుచే అన్ని స్కందాలలోనూ విష్ణు మహత్యమే విశేషంగా అనేక అవతార చిత్రణ సందర్భంలోనూ ఉన్నందువలన శ్రీమద్ భాగవతమే మహాపురాణం అవుతుంది. భాగవత లక్షణాన్ని అనుసరించి చూచిన పురాణాలలో ప్రతి స్థానంలోనూ భాగవత లక్షణ వైశిష్ట నిర్దేశము కనిపిస్తుంది. మత్స్య పురాణము, వామన పురాణాలలో నిర్దేశించబడిన లక్షణాలను చూస్తే భాగవతంలో 1 గాయత్రి మంత్ర సమారంభము, 2 వృత్తరాక్షస్వ ప్రసంగము, హయగ్రీవ విసరణ 3 ఉండాలి. ఇందులో మొదటిదైన గాయత్రి మంత్ర ఆరంభము ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తే దేవి భాగవతంలోని మొదటి శ్లోకంలోనే
గాయత్రి మంత్ర ధీమహి ప్రచోదయాత్ అనే 2 పదాలలో గాయత్రి మంత్ర పదాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇది 3 పాదాల శ్లోకం. అందుచే ఇది వేదంలోని త్రిపద గాయత్రిగా భావించబడుతుంది. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరో అనంతర కాలానికి చెందిన లేఖకుడు వైదిక గాయత్రితో సమానంగా ఉండాలనే దృష్టితో దీనిని ప్రక్షిప్తం చేసినట్లు అనిపిస్తుంది. భాగవతం కథా ప్రారంభము. ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు అనువర్తనము వ్యావర్తనము అను సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నింటినీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లలో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనఘుడు సత్యస్వరూపుడు పరుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తాను. సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైనది ఈ మహాగ్రంథం. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మప్రస్తారాన్ని వృతాసుర సంహారాన్ని వర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యమహాపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. సౌభాగ్యవంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల నిర్మలమైన అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతేకాని ఇతర శాస్త్ర గ్రంథాల అధ్యయనం వలన ఈశ్వరుడు లభ్యం కాడు. మహితులు మాత్సర్యరహితులు అయిన సజ్జనులు కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది. ఇందువల్ల తాపత్రయం అనగా ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపము అభివ్యక్తం అవుతుంది. భాగవతమనే ఈ మహాఫలము వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. శుకముఖ సుధాద్రవంతో నిండి ఉంది. భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి ఈ భాగవతం అనే ఫలసారాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. పుణ్యవంతము తాపసోత్తములకు శరణ్యమై పుష్పఫలభరిత తరు వరేణ్యము అయిన నైమిషము అనే పేరుగల అరణ్యము అరణ్యాలన్నింటికి అగ్రగణ్యమై అలరారుతూ ఉండి మహామనుల చేత పొగడతగినదిగా ఉన్నది. ఆ శౌనకాది మునీంద్రులు నిర్మలమైన మనస్సు కలవాడు, విజ్ఞాన విశేషం చేత వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను పండించుకున్నవాడు, శ్రీమన్నారాయణి సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు, అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి చూచి ఈ విధంగా అన్నారు. మహాపండితులలో ప్రథమగణ్యుడవైన సునీత మునీంద్ర, సూత మునీంద్ర, నీవు ఇంతకు ముందే బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు, వేదవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసునకు, సుగుణ నిర్గుణ బ్రహ్మతత్వములను ఎరిగిన ఋషులకు తెలిసిన విషయములు అన్నీ మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. వాటిని అన్నింటినీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు ఎన్ని విశేషాలను దర్శించారో ఆ విశేషాలన్నీ నీ మనసులో స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు. నువ్వు సర్వజ్ఞుడవు. గురువులైన వారు తమకు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులను కూడా ఎన్నింటినో తెలియనట్లుగా బోధిస్తారు. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన శుభాన్ని కలిగించే విషయమని నీవు నిశ్చయించుకోవడానికి బాగా ఆలోచించి దయతో మాకు తగిన విధముగా ఉపదేశించుము. మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఆయా మహాగ్రంథంలోని పరమార్థాలను దర్శించగలిగావు. పెద్దల వద్ద ఉండి వారిచే కలిగిన ఉత్తమ గోష్ఠి ద్వారా వినదగిన విశేషాలెన్నింటినో విన్నావు. మునీంద్ర, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, నానా విధాలైన భయంకర వ్యాధులు పట్టి
పల్లారుస్తున్న దురదృష్టవంతులు, వారు మిక్కిలి మందమైన భాగ్యము కలవారై రోగములు మొదలైన వాటిచే పీడించబడుతున్నారు. అంతేకాక వారు సత్కార్యములు ఇవి చేయటానికి అసమర్థములు అవుతున్నారు. అందువల్ల వారికి సమస్త సుఖములను ఏది కలిగిస్తుందో, ఏది వారి ఆత్మలను శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని మాకు తెలియచేయుము. ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు సుఖాన్ని, అభివృద్ధిని కలుగజేస్తుందో, ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో, ఏ మహానుభావుని పవిత్ర చరిత్రని మనసులో తలుచుకున్న మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన గంగానదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పవిత్రత ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకి వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నాము. ఓ సచ్చరిత్రుడా, వాటినన్నింటినీ మాకు తెలియనట్లు చెప్పుము. శ్రీహరి గుణ సంకీర్తనతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు, సకల పాపములను పరిహరించినవి, మృత్యుదేవతకు భయంకరమైనటివి, భక్త హృదయాలకు సంతోషములను కూర్చినవి, నిత్య కళ్యాణము కలిగించిన మహత్యము కలవి. ఓ పవిత్రుడా, కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలు అందుకొన్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ప్రతివాడు ఆసక్తితో వినకుండా ఉంటాడా? ఓ పాపరహితుడా, ఆసక్తితో ఆలకించే రసమును గ్రహించు వారికి శ్రీకృష్ణుని కథలోని ప్రతి మాట మధురాలు. అట్టి వానిని వినాలని మాకు ఎంతో కుతూహలంగా ఉన్నది. ఆ కృష్ణుని కథలను ఎన్నింటిని విన్నా మాకు తనివి తీరటం లేదు. ఓ మహానుభావ, అత్యంత విస్తరము, దుస్తరము, దుర్దాంతము, దురంతము, దుస్సాహము అయి అనేక జన్మల నుంచి అతిశయించి అంతటా వ్యాపించి దాటశక్యం కానిదై గంభీరము, కఠోరము అయిన కల్మషమనే మహాభయంకరము అయిన కారుచిచ్చును ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందుని కథా సుధాసరసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప వేరే ఉపాయమే లేదు. ధీమంతుడైన సూతమహర్షి భయంకరమైన పాపాలనే అరణ్యాలను భస్మీభూతం చేయటానికి శ్రీహరినామ సంకీర్తనలనే దావాగ్ని జ్వాలలే అవసరము. సంసార దుఃఖాలనే కారుమేఘాలను పారద్రోలటానికి వాసుదేవ సందర్శనం అనే వాయు సమూహమే కావాలి. పరితాపాలనే ఏనుగుల సమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానం అనే సింహమే కావాలి. అరిషడ్వర్గం అనే అంధకార సమూహాన్ని పటాపంచలు చేయాలంటే హరిస్మరణం అనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే కమలముల వంటి కన్నులు గల విష్ణుదేవుని భక్తి అనే నావనే కావాలి. అధికంగా మాట్లాడటం ఎందుకు మహానుభావ? స్వామి, మాకు శ్రీహరి మహాత్యాన్ని తెలియజేయండి. అంతేకాదు, అప్రమేయుడైన శ్రీకృష్ణుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కలిసి మానవాతీతములైన మహావీర్య కృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. వాటినన్నింటినీ మాకు వివరంగా తెలియజేయండి. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో దీర్ఘసత్రం అనే 1000 సంవత్సరములు చేయు యజ్ఞం ప్రారంభించి ఆ నిమిత్తంగా హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకొని ఇక్కడే ఆగిపోయి ఉన్నాము. దైవం కలిగించిన భాగ్యవశము చేత మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావకుడు లభించినట్లు కలికాల కలుషాలను పోగొట్టాలనే కోరికతో నిరీక్షిస్తున్న మేము దైవయాగం చేత నిన్ను చూడగలిగాము. మునీంద్ర, శ్రేష్టమైన ఉత్తమ ధర్మాలకు నిధిగా ఉండే శ్రీకృష్ణుడు స్వస్వరూపము అనగా పరమపదం చేరుకున్న అనంతరము ఆధారహీనమై సంరక్షించేవాడు లేక ఈ ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించుము. సూతుండు నారాయణ కథా ప్రశంస చేయుట అని ఈ విధంగా విశిష్ట గుణశ్రేష్ఠులు అయిన శౌనకుడు మొదలైన మహామునులు అడగగా, రోమహర్షణుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా విచరించి చెప్పే నేర్పుగలవాడు అయిన ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడు, ఏ మహాత్ముడు సర్వభూతములందు సమాన భావంతో సంచరిస్తాడో, ఏ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి
పూర్వం ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు వినియోగమునకు భయపడి అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలో చెట్లన్నీ తన్మయత్వంతో ఓయి ఓయి అంటూ ప్రత్యుత్తర రూపంగా చక్కగా ప్రద్దనులు చేశాయో అటువంటి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రేసరుడు మహామనీషి జ్ఞాని అగుటచే సకల కర్తవ్యముల నుండి విముక్తుడైన మహానుభావుడు శ్రీ శుకదేవునికి నమస్కారం చేస్తున్నాను. కార్యకారణాలను తన శరీరం వశంలో ఉంచుకొని అలరారే ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మం అంటారు. అటువంటి అధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపం వంటిది, సకల వేదాల సారభూతమైనటువంటిది, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణాలలో రహస్యము అయిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢమైన చీకటిని అతిక్రమించగోరు సంసారులకు ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసే సాటిలేని దీపము వంటిది, సమూహాన్ని తరించగోరే విపన్నులకు తెలియనట్లుగా ఉపదేశించిన అపార కృపాపయోనిధి తపోనిధిని, విశేష వివేక జ్ఞానాల పెన్నిధిని, వేదవ్యాసుల పుత్రుణ్ణి, సుధీజన స్తుతిపాత్రుణ్ణి శ్రీ శుకుని సంతోషంతో నమస్కరిస్తున్నాను. మానవులో సర్వశ్రేష్ఠులైన నరనారాయణులకు నమస్కారం చేసి పలుకుల తల్లి భారతీదేవికి మొక్కి వ్యాసుల వారి పాదపద్మాలకు ప్రణామం కావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథమైన భాగవత మహాపురాణాన్ని పలుకుతున్నాను అని ఈ విధంగా దేవతలకు గురువులకు ప్రణామం చేసి సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన కళ్యాణమును కలిగించే శ్రీకృష్ణునకు సంబంధించిన ప్రశ్న వేసి పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరు అడిగారు. ఏ విధంగా కృష్ణుని విషయమైన ప్రశ్నలు అడగబడతాయో, దేనివల్ల అంతరాత్మకు ఆనందం చేకూరుతుందో, దేనివల్ల ఆ అదుపుదల లేనిది కారణము ఉండనిది అయిన హరిభక్తి ఏ విధంగా ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. సర్వ జగన్నివాసుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అయిన గోవిందుని యందు సమర్పితమైన భక్తి యోగం వల్ల వైరాగ్యము, శుష్కతర్కమునకు గోచరము కాని ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు, సారహీనాలు, కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయం భోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. మానవుడు జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖం నిరర్థకం. తత్వ జిజ్ఞాసకు ధర్మ జిజ్ఞాసకు అభేదాన్ని భావించిన వారు ధర్మాన్నే తత్వం అంటున్నారు. అయితే తత్వవేత్తలైన వారు అద్వయ జ్ఞానమే తత్వమని తలుస్తారు. ఆ తత్వాన్ని ఉపనిషత్తులు జ్ఞానం తెలిసిన వారు బ్రహ్మం అంటున్నారు. హైరణ్య గర్భులు పరమాత్మ అంటున్నారు. సాత్వతులు భగవంతుడు అంటున్నారు. ఉపనిషత్తుల శ్రవణం చేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి అందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మయందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. తదేకాయత్తమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలను అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకం గల మానవులు హరిస్మరణనే కరవాలంతో అహంకారపూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీరి శ్రద్ధముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను పుణ్యపురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించి కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించే వారికి మరేవి రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి
అశుభాలను పోగొడతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామలోభాదులకు లొంగక చిత్తం సత్వగుణాయతమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వర దర్శనం వల్ల అజ్ఞాన రూపమైన అహంకారం దూరమవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తొలగిపోగానే అశేష కర్మలు నిశ్శేషంగా నశిస్తాయి. అందువల్లనే బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసార బంధాలను త్రోసివేసి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికి సమర్పించుకుంటారు. ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమపురుషుడు ఒక్కడే. ఆయనే సత్వరజస్తమో గుణాలను స్వీకరించి హరి బ్రహ్మ రుద్రుడు అనే ముగ్గురు మూర్తుల రూపం ధరించి ఈ లోకాలను రక్షిస్తూ సృష్టిస్తూ అందం చేస్తూ ఉంటాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి అనంత మహాశక్తి కలిగిన వాడై చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. సత్వరచోగుణములు అనే త్రిగుణాలకు అతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితుని వలె తన మాయచేత ప్రవర్తించేది గుణములలో ప్రవేశించి విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ పెక్కురూపాలుగా కనిపిస్తున్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి అందు అంతర్యామి అయి ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాల్లో కూడినవాడే గుణాత్మకాలై మావల ద్వారా తన చేత సృష్టింపబడి ప్రాణులలో చిక్కబడకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిర్యర్గోణులలో లీలావతారుడై జన్మించి లోకరక్షణ చేస్తుంటాడని చెప్పి సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. భగవంతుడు పరముడు అనంతుడు. అనంతుడైన ఈ భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలిచి మహదహంకారాలతో శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడి షోడశ కళా పరిపూర్ణుడై పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వ స్వరూపుడై అన్నింటికీ అతీతమై సర్వేశ్వరుడై వేల కొలది పాదాలతో ఉరువులతో భుజాలతో ముఖాలతో చెవులతో నాసికలతో కన్నులతో శిరాలతో అలరారుతూ వేలకు వేలు వస్త్రాలు భుజకీర్తులు హారాలు మకరకుండలాలు మణికిరీటాలు ధరించి పరమ పురుష స్వరూపంతో యోగ నిద్రాముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు. భగవంతుని అవతారములు అదే అన్ని అవతారాలకు మూల విరాట్ అయిన ఆదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగేంద్రులు సందర్శిస్తారు. ఆ శ్రీమన్నారాయణ దేవుని నాభి నుంచి ఉద్భవించిన కమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి ఆ సమస్త లోకాలు ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారం అనే సర్గాన్ని ఆశ్రయించి సనక సనంద సనాతన సత్కుమారులచే ఋషుల రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణుడై చరించాడు. రెండవసారి యజ్ఞవరాహ దేహం ధరించి ఈ జగత్తును సృష్టించుగాంచు నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. ఆ నారాయణుడు మూడవ పర్యాయం ఋషి సృష్టిలో నారదుడనే దేవర్షిగా జన్మించి కర్మ నుంచి విమోచనం కల్పించేది అయిన మోక్షదాయకమైన భక్తులు చేయదగిన కర్మలను బోధించే పంచరాత్రాగమనమనే వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. నాలుగవ అవతారంలో ధర్ముడనువానికి మూర్తియందు నరనారాయణులనే ఋషుల రూపములను దాల్చి స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం మనస్సు యొక్క పూర్ణమగు నిగ్రహంతో కూడిన అపారమైన తపస్సు చేశాడు. ఐదోది కపిలావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిల మహర్షిగా అవతరించి దేవహుతి కోసం
కర్దములకు జనించి ఆసుర్యాన్ని బ్రహ్మణుడికి తత్వ సముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు. 6వ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యను ప్రబోధించాడు. 7వ పర్యాయం ఋషికి ఆకూతికి కుమారుడై యజ్ఞుడనే నామంతో యామాది దేవములతో కూడి స్వయంభువ మనస్వంతాన్ని సంరక్షించాడు. 8వ రూపంలో నాభికి మేరుదేవి అందు ఋషభుడై ప్రభవించి పండితులకు అన్ని ఆశ్రమముల వారిచే నమస్కరించబడే పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 9వ జన్మలో ఋషుల ప్రార్థనను మన్నించి పృథుచక్రవర్తి అయి భూదేవిని గోవు గావించి ఔషధులను సమస్త వస్తువులను వెదికాడు. చాక్షుష మన్వంతరంలో నావరూపంలో ఉన్న భూమిపై పదదైన మత్స్యావతారం దాల్చి వైవస్వత మనువును కాపాడాడు. 11వ పర్యాయం సముద్రమథన సమయంలో కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేరుగా తన వీపున గల పెంకుపై ధరించాడు. 12వ అవతారంలో సర్వవ్యాపకుడైన భగవంతుడు ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాల సముద్రం మధ్య భాగంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంతో రాక్షసులను వంచించి దేవతలకు అమృతమాహారంగా చేస్తూ పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తి అయి ధరుడై కశ్యపుని రూపుమాపాడు. 15వ అవతారంలో మాయావామనావతారుడై బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముని రూపమును ధరించినవాడై రౌద్రాకారంతో బ్రాహ్మణ దోషులైన రాజులను 21 మారు సంహరించి భూమిని క్షత్రియశూన్యం కావించాడు. 17వసారి వేదవ్యాసుని రూపంలో అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదము అనే వృక్షానికి శాఖలను విస్తరింపచేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలను ఆచరించి దేవకార్యం నిర్వర్తించడం కోసం తాను రాజైనాడు. 19వ అవతారంలో బలరాముడుగా, 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగాను యదువంశంలో అవతారాలు ధరించి భూభారాన్ని హరించాడు. 21వసారి కలియుగము మొదలైన వాని అవసరాన్ని తీర్చటానికి బుద్ధుడై మధ్యగయా ప్రదేశంలో కలియుగ సమయంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహనపరిచి పరిజితులను చేసి జినుని కుమారుడై ప్రవర్తిల్లాడు. 22వ పర్యాయం యుగసంధి కాలంలో కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి యుగసంధి కాలంలో అనగా కలియుగాంతంలో దొంగల వలె సంచరించి కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. సరస్సులో నుంచి పలు విధాలైన పిల్లకాలువలు వెలువడి ప్రవహించిన విధంగా సత్వగుణంగా స్వరూపుడైన శ్రీమన్నారాయణలో నుంచి విశ్వశ్రేయదాయకాలైన అనేకానేకైన అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. భూపతులు, దేవతలు, బ్రహ్మర్షులు, మహర్షులు మహావిష్ణువు యొక్క అంశ వల్ల పుట్టిన వాళ్ళే. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. వారిద్దరికీ భేదం లేదు. ఏ సమయాల్లో లోకాలు ఏ సమయాలలో రాకాసిముఖుల వల్ల అనేక బాధలు పాలవుతాయో ఆయా సమయాలలో ఆయా యుగాలలో ఎటువంటి ఆలస్యము లేకుండా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు లీలావతారుడై ప్రాముద్భవించి దుష్టరిక్షణం శిష్టరక్షణం చేస్తుంటాడు. అత్యంత రహస్యాలైన వాసుదేవుని అవతార గాథలు ఏ మానవుడు అత్యంత శ్రద్ధాభక్తులతో ఉదయము సాయంకాలము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాల నుండి దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ఇంకను వినండి. ప్రాకృత రూపం లేనివాడు చైతన్య ఘనుడు జ్ఞానస్వరూపుడు అయిన పరమేశ్వరుని వలె ఈ జగద్రూపము మాయాశక్తి యొక్క కార్యములు అగు మహాదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని గాలి అందు పైకి లేచిన దుమ్ము దుమారం ఆరోపించినట్లు ఆ విధంగా అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించబోతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం
కనిపించనిది, వినిపించనిది, అవ్యక్తమైనది, కరచరణాదులు లేనిది అయిన సూక్ష్మరూపం మరొక్కటి ఉంటుంది. సూక్ష్మరూపమైన ఈ జీవాత్మ యొక్క ఉత్క్రాంతి గమనాగమనాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పించబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యజ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి జీవుడు కాష్టం లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడు. ఈ విధంగా తత్వవేత్తలు చెబుతున్నారు అని సూతుడు మళ్ళీ చెప్పసాగాడు. భగవంతునకు జన్మ లేదు. ఏ కర్మములు ఆయనను అంటవు. సమస్త జీవుల భావాలలో ఆయన నివసిస్తూ ఉంటాడు. అటువంటి పరాత్పరునికి కవులు జన్మ కర్మములను కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూచిన జీవునికి కలవని చెప్పిన జన్మము కర్మములు వంటివి దేవునికి జన్మకర్మాలు లేనే లేవు. శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్ని తన అమోఘమైన లీలా విలాసం చేత పుటిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతేకాని తాను ఏమాత్రం ఆ జన్మ మరణాల వలయంలో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహాలలో ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో స్వర్గంలాగా అందకుండా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా నియంతై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. సమస్తమైన లోకములను అధిపతి అయిన శ్రీహరి లీలావిలాసంగా నానా విధాలైన నామములతో ప్రవరిల్లుతూ అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. మర్మగ్నుడు కాని అగ్నుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకొని ఆనందించి అభినందించలేనట్లే వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేతగాని వాక్కుల చేతగాని ఇంత అంత అని గ్రహింపలేడు. వంచన ఇంచుకైనా లేకున్నా మనస్సు భగవంతునిపై ఉంచి ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని ఆ భగవంతుని అద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఓ బ్రాహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో అగ్రగణ్యులు, జన్మధన్యత నొందినవారు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా అరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు ఆసక్తములై ఎడబాటు ఎరగకుండా ఉన్నాయి. కావున మీరు ఈ విధంగా ప్రశ్నించి శ్రీమన్నారాయణ సంస్మరణ చేయుచున్నారు. ఆ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. శ్రీమద్భాగవతం పుణ్యకీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రం. ఇది పరబ్రహ్మ ప్రతిరూపం. సర్వ పురాణాలకు మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించి, అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకుని చేత పఠింపచేశాడు. గంగానదీ మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిత్ మహారాజు అడగగా సమస్త వేదాలలో ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు ఉపదేశించాడు. దానిని వినండి. శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞాన సమేతంగా తన లోకానికి అనగా వైకుంఠానికి వెళ్ళిపోయిన అనంతరం
లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే గాఢాంధకారంలో అంధప్రాయులై దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగులు వేలార్చుతూ ఉన్నది. ఆనాడు ఆ మునులయందు మహాతేజస్వి శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ శుకయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించిన దానిని అంతటినీ మీకు వినిపిస్తాను అని సూతుడు చెప్పగా, అప్పుడు ఆయనతో మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఈ రీతిగా అన్నాడు. సూత మహర్షి, ఏ యుగకాలంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశంతో మునులలో పరమశ్రేష్ఠుడైన వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించారు? ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి సమస్త లోకాలలో ప్రసిద్ధి పొందిన ఆ మహాభాగవత గ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శ్రీశుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షిత్ మహారాజుకు భాగవత కథ వినిపించాడు? అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పుము. విద్వన్మని వ్యాసపుత్రుడైన శ్రీ శుకుడు బ్రహ్మను దర్శించిన యోగి, విరాగి అని, మహాయోగి అని, సుమదర్శనుడని, పరమేశ్వరుని యందు నిరంతరముగా లగ్నమైన మనస్సు గలవాడు, బ్రహ్మజ్ఞుడని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని విన్నాము. ఆయన నిగూఢమైన మహిమ గలవాడవటం చేత మూఢునిలాగా లోకానికి కనిపిస్తాడు. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు. ఓ బుద్ధికి గనివంటివి వాడా! అంతేకాదు, ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉండగా ఆ సమయంలో శ్రీశుకుడు తన శరీరంపై గోచి కూడా లేకుండా దిగంబరుడై అటుగుండా వెళ్ళటం చూచి కూడా వారు ఏమాత్రం చెలింపలేదు, సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు. అలాగే ఉల్లాసంగా జల్లులాడుతున్నారు. ఇంతలో వ్యాసులవారు శుక శుక అని కుమారుణ్ణి పిలుస్తూ ఆయన వెనుకగా అనుసరిస్తూ వచ్చేసరికి ఆ దేవకాంతలంతా ఆయన్ని చూచి గబగబా తమ తమ చీరల్ని కట్టుకున్నారు, ఎంతో సిగ్గుపడ్డారు. అప్పుడు దిగంబరుడు నవయువకుడు అయిపోతున్న తన తనయుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి అయి వచ్చిన వృద్ధుడైన తనను చూసి సిగ్గుతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతల్ని కాంచి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు వారు, నీ కుమారుడికి స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు, అంతేకాక ఆయన నిర్వికల్పుడు. మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు, నీకు ఆయనకు ఎంతో అంతరం ఉంది అని అన్నారు. అటువంటి శ్రీశుకుడు కురుజాంగల దేశాల ఎలా ప్రవేశించాడు? హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు? పిచ్చివాడులాగా, మూగవాడులాగా, జడులాగా ఉండే ఆ మహర్షికి రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజుకు సంభాషణం ఏ విధంగా కుదిరింది? ఎంతో కాలం చెప్పదగినటువంటి శ్రీమన్మహాభాగవత సంహితను వివరించటం ఎలా సాగింది? అంతేకాక మహావిరాగి అయిన ఆ శుకయోగి గృహస్థుల ఇండ్లలో వారి గృహములను పవిత్రము చేయుట కొరకై గోవును పాలు తీసేటంత కాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహన మాత్రకాలం అనగా గోవులకు పాలు తీసేటంత కాలం ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు చెప్పారు. అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భవభక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడు ఎలా జన్మించాడు? ఏమేమి చేశాడు? దయతో ఈ విశేషాలన్నింటినీ వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ పరీక్షిత్తు సామాన్యుడు కాదు. తన పరాక్రమంతో పాండవుల వంశము, బలము, గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లునట్లుగా ప్రవర్తించాడు. ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకొని వచ్చి ఆయన కాళ్ళ ముందు కుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ శూరుడై ద్రోణకర్ణాదులచే రక్షితమైన కౌరవసేనా వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాత అయిన అర్జునుడు భీష్మాభిరక్షితమైన కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షిత్తు మహారాజు విడవటానికి వీలులేని రాజలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగపట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది? ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలు కల రాజోత్తములు నవ్వులాటకు కూడా అంతరాత్మలతో ఆత్మసుఖాన్ని కోరుకొనరు. అట్టివారు ఎల్లప్పుడూ
లోకులందరికీ అర్థ సంపద, ఐశ్వర్యము, సౌఖ్యము, శ్రేయస్సు, క్షేమము చేకూర్చాలని కాంక్షిస్తూ ఉంటారు. పరోపకారపారీణమైన తన దేహాన్ని ఆ విధంగా విరక్తి చెంది ప్రాయోపవేశం చేసి పరిత్యజించటానికి ఆ ప్రభువరేణ్యుడు ఎందుకు పాల్పడ్డాడో. మహానుభావ, నీవు సమస్త గ్రంథముల సారాన్ని కనిపెట్టినవాడవు. సర్వశాస్త్రములలో నీవు పారం ముట్టినవాడవు. నానా విధములైన కథలను చక్కగా చెప్పటంలో గొప్ప ప్రజ్ఞ కలవాడవు. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నింటినీ అమూలాగ్రంగా మాకు వివరించవలసిందిగా కోరుతున్నాము అని అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూతుడు ఇలా అన్నాడు. 3వ యుగమైన ద్వాపరం పూర్తి అవుతుండగా ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో సర్వజ్ఞాన సంపూర్ణుడైన వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని శుచియే సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారని తన దివ్య దృష్టితో చూచి తెలుసుకొని అన్ని వర్ణాలకు, అన్ని ఆశ్రమాలకు మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే శుద్ధికరములైన వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు, యజుస్సు, సామం, అథర్వము అనే 4 పేర్లు గల వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నింటినీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని పఠించడం ప్రారంభించాడు. జైమిని సామవేదం చదవసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. సుమంతుడు చివరిదైన అథర్వవేదాన్ని ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు, ఇతిహాసాలు చదవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా తాము నేర్చుకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యులందరూ తమ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. ఇలా వేదం ఈ మేదిని మీద అనేక శాఖలతో భూసుర సమూహంలో భాసిల్లింది. ఈ ప్రకారంగా వేదములు విభజించబడి మందబుద్ధులైన మానవులచే పఠింపబడుతూ ఉన్నవి. వేదోక్తాలైన కర్మలు శ్రేయస్సుకు సాధనాలే కాని స్త్రీలు, శూద్రులు, బ్రహ్మబంధువులు వేద శ్రవణానికి సమర్థులు కాని కారణంగా సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మందబుద్ధులకు అందరకు మేలు కలుగుతుందని మహాభారతాన్ని రచించాడు. అప్పటికి విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టం కాలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి హేతువేమిటా అని ఆలోచింపసాగాడు. కఠోరమైన వ్రతాలైన ఎన్నింటినో ఆచరించి వేదాలను విభజించాను, అగ్నులను అర్చించాను, ఆచార్యులను గౌరవించాను, వారి యొక్క ఆదేశాలను పాటించాను, శాస్త్రోక్తాలైన కర్మలను ఏమాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. మహాభారత రూపంలో వేదాల్లోని అర్థాన్నంతా వెల్లడించాను. ఈ రూపంగా వేదార్హతను పొందలేకపోయిన స్త్రీ శూద్రాదులు తమ తమ ధర్మకర్మాలు గుర్తించేటట్లుగా ఆ భారతంలో వివరించాను. ఇంత చేసినా అదేమో కానీ నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కానట్లే అనిపిస్తుంది. ఇందుకు కారణం ఏమిటో
అన్నీ చేశాను కానీ హరికి, హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పడం మాత్రం మర్చిపోయాను. ఎంత పొరపాటు చేశాను, ఎంత తెలివి తక్కువ పని చేశాను, ఎంతటి విస్మృతి పాలయ్యాను అని ఆలోచన చేస్తూ వ్యాసమహర్షి విచారంతో కూర్చున్న సమయంలో వ్యాసునికి నారదుడు వచ్చి సలహా ఇచ్చుట, తన చేతిలో ఉన్న మహతి అనే వీణతీగలో నుంచి నిరంతరంగా నారాయణ నామం ప్రతిధ్వనిస్తూ ఉన్నవాడు, తన నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తన శబ్దం అనే అమృత ప్రవాహంలో పరవశించి పోతున్న మహాయోగులందరూ కలవాడు, తన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు ప్రభాత కాంతులు వహిస్తున్న దిక్కులు కలవాడు, తన ఒంటి నిండా ధరించిన గగనాంగనం నిండా వ్యాపిస్తున్న తులసీమాలల సుగంధాలు గలవాడు, ముల్లోకాలలో అఖండమైన ప్రతిష్టలు సంపాదించినవాడు, శాస్త్రపురాణ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గాన ఆ సమయంలో సత్యవతి నందనుడైన వ్యాసుని దగ్గరకు విచ్చేశాడు. ఆ విధంగా వచ్చిన నారద మహర్షి వినయమే ఏకైక శీలముగా గలవాడు, వేద విభాగ విద్యా సముల్లాసుడు, సంసార దుఃఖ దూరుడు, గొప్పదైన మనోవిజ్ఞానము చేత ఒప్పువాడు అయిన వ్యాసముని చంద్రుణ్ణి సందర్శించాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుణ్ణి చూచి కూర్చొని ఉన్న స్థానం నుంచి లేచి పరాశర్యుడు యథావిధిగా పూజించగా, అప్పుడు నారదుడు మధురమందహాస సుందర వదనారవిందంతో మహతీ విపంచిని వ్రేలితో మెల్లగా మీటుతూ ఇలా పలికాడు. పరాశరనందన, నీవు బ్రహ్మ వంటి వానివే. పంచమ వేదమైన భారతాన్ని రచించినవాడవు. వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నవాడవు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గాల్ని జయించినవాడవు. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడవు. యోగులలో అగ్రేసరుడవు, వినయ సంపన్నుడవు. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాని వలె విచారించడానికి కారణం ఆశ్చర్యంగా ఉందే అని అడుగగా, అప్పుడు నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నారు. మహాముని, నీవు బ్రహ్మ మానసపుత్రుడువుగా జన్మించితివి. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశల కాలుని సంచరించావు. నీవు మహత్తరమైన బ్రహ్మతత్వాన్ని విచారించి ఆ తత్వోపదేశంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్నావు. అంతేకాక నీవు సూర్యభగవానుడిలాగా ముల్లోకాలలో సంచరిస్తావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలుగుతుంటావు. నీవు సమస్తము తెలిసినవాడవు అయినందుచేత నీవు ఎరుగని ధర్మమంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అనేకమైన లోకములను, విషయములను ప్రత్యక్షంగా దర్శించిన, ఆలోచించిన వాడవు. నాకు ప్రాప్తించిన కొరత ఏమిటో నీకు తెలియంది కాదు. ఓ నారద, ఈ లోపానికి కారణం ఏమిటో దయతో నాకు వివరించి చెప్పండి అని వ్యాసమునీంద్రుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు. పెద్దల చేత పూజింపబడువాడవగు వ్యాస మహర్షి, అశేషాలైన ధర్మ విశేషాలన్నీ నీవు రచించిన పంచమ వేదము అగు భారతము ద్వారా తెలియచేశావు. అయితే నీవు చేసిన పొరపాటేమిటంటే అందులో విష్ణు కథలు కొంచెం కొంచెంగా మాత్రమే చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణ విశేషాలు అందంగా వర్ణించి చెప్పాలి కానీ ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ కొరత రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. పరాశర్య మహాముని కుమార, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కాళహంస పంక్తులతో శోభాయమానంగా ప్రకాశించే మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. శ్రీహరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో, రస అలంకారములతో కూడినదై కూడా సంపత్కరంగా ఉండకపోగా దుర్గంధ భూయిష్టమై కాకులు మూగిన ఎంగిలాకుల బురదగుంటలాగా శోభాకరం కాదు. తత్వమునకు
సంపూర్తిగా తెలిసినవాడవైన సాహిత్యవతేయ నీవే ఆలోచించి చూడు. కవితారూపమగు వాక్కుల ప్రయోగమునందు అపశబ్దాలతో కూడుకొని ఉన్నప్పటికీ పవిత్రమైన హరిచరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్ల సజ్జనులైన తపోధనులు శ్రీహరిని మనసులో తలుచుకుంటూ శ్రీహరి లీలలు గానం చేస్తూ ఆయన నామం అనేకమార్లు స్మరిస్తూ ఆయన కథలు చెవులారా వింటూ ఎల్లప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మ సార్థకం చేసుకుంటున్నారు. మహాముని కర్మ సంబంధం లేక బ్రహ్మయందు నిష్ఠ కలిగి ఉండుట అనే జీవన్ముక్తికి సాధనమైన జ్ఞానం కూడా అచ్యుతయందు భక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మ అయిన భగవదర్పితము కాకపోతే అది ప్రశస్తం కాదు. నిరంతరమైన సంసారమునకు హేతువగు కామ్యకర్మమును గాని ఈశ్వరునకు అర్పింపబడిన నిత్యకర్మ గాని వ్యర్థమే. జ్ఞాని కాని వాక్కు గాని కర్మ కాని అవి ఎంత గొప్పవైనా భక్తి లేని నాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షి నీవు మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన యశస్సు కలవాడవు, సత్యమునందు ప్రీతి మరియు దృఢమైన నిష్ఠ కలవాడవు, నియమపరాయణుడవు, మానవులందరికీ సమస్తములైన బంధ విముక్తి కోసం అనంత శక్తి సంపన్నుడు భగవంతుడైన మాధవుని ప్రసిద్ధములైన వివిధ లీలలను భక్తి పురస్సరంగా అభివర్ణించు వాసుదేవునికి వర్ణించకుండా వేరొక విధంగా ఇతర వర్ణనలు చేసే వాని బుద్ధి నామరూపముల చేసి స్థిరత్వాన్ని కోల్పోయి వేరు భావనలు చేయువాడు ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలాగా రేవు చేరలేదు. ధర్మం పేరిట కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియమించబడిన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు. ఎందుకంటే అజ్ఞానులైన జనులు నీ వాక్యముల వలన కామ్యకర్మలనే ధర్మముని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవతత్వాన్ని అందించి వారి వ్యతలను తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. మునీంద్ర, ప్రాజ్ఞుడైనవాడు సర్వకర్మసపూర్వకమగు జ్ఞాననిష్ట వలన కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి గోవిందుని గుణగణాలయందు అనురక్తుడై హరిస్వరూపుణ్ణి తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాదులందు అభిమానం కలవాడై రూపాభిమానం కలవాడై సత్వరజస్తమోగుణాల చేత ఆడించబడుతూ సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి సైతం ఆ పరమేశ్వరుని లీలా విలాసాలను తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. ఎవడైతే తన కులధర్మాలను విడిచిపెట్టి శ్రీహరి యొక్క పాదపద్మములను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ భక్తితో పరిపక్వతను పొందక కృతార్థుడు కాకుండానే ఆ భజనము నుంచి జారిపోయినా లేదా మృతి పొందుతాడో అటువంటి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవా విరోధుడైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించిన వాడు ఎన్ని జన్మములెత్తినా కృతార్థుడు కాలేడు. అందువల్ల బుద్ధివంతుడైన మానవుడు శ్రీహరిచరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయవలెను. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు. ఆ హరిసేవ వల్ల కలిగిన పుణ్య ప్రభావంతో పుణ్యలోకాలను పొంది ఆ పుణ్యము ఖర్చు కాగానే బ్రహ్మలోకం నుంచి స్థావరలోక పర్యంతం పరిభ్రమిస్తున్న మానవులకు పొందశక్యం కాని ఏ ఆనందం కలదో అది తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీహరి సేవాపరాయణుడు అయినవాడు నీచ జన్మము పొందినప్పటికీ ఏ విధంగానైనా సంసార బంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తిరసపరుషుడైన హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు భగవంతుని వలన కలుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వము గాని జీవుడు కాని భగవానుని కంటే భిన్నము కాదు. ఈ విశ్వమంతా
విష్ణుమయం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, సంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాసమహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియంది ఏముంది? ఈ విషయమును నీవు స్వయముగా ఎరుగుదువు. నీవే ఒకచోట ఈ విషయాన్ని అమోఘమైన జ్ఞానము కల నీవు చెప్పి ఉన్నావు. ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్నమాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు మహామన్వితుడైన శ్రీహరి లీలా అవతారాల్లోని విక్రమ విశేషాలను స్తుతించు. మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే. జై శ్రీమన్నారాయణ. మిగతా భాగము తర్వాత విందాము. జై శ్రీమన్నారాయణ.